నియోజకవర్గంలో పర్యటించిన బాబు అక్కడ ఏర్పాటు చేయబోయే ప్రజాగళ సభల్లో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు కొల్లూరులో మొదటి సభ నిర్వహించనున్న బాబు 7 గంటలకు రేపల్లెపట్నంలో ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. చంద్రబాబు నాయుడు రోజు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేమూరు, రేపల్లి నియోజకవర్గంలో పర్యటించిన బాబు అక్కడ ఏర్పాటు చేయబోయే ప్రజాగళం సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు కొల్లూరులో మొదటి సభ నిర్వహించిన బాబు సాయంత్రం 7 గంటలకు రేపల్లెపట్నంలో ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవికృష్ణ. చంద్రబాబు షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రజాగళం సభలకు సంబంధించి? సతీష్, ఈ రోజు బాపట్ల జిల్లాలో చంద్రబాబు ప్రజాగళం సభలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా ఈ కోస్టల్ బెల్ట్ కి సంబంధించి ఈ ఉన్నటువంటి రేపల్ల, అదే విధంగా కూడా వేమూరు కి సంబంధించిన నియోజకవర్గాల్లో ఈ రోజు ఈ ప్రజాగళం సభ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎలుగెత్తుతూ ఆయన చేస్తున్నటువంటి ప్రజాగళం సభలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన కొల్లూరుకి చేరుకుంటారు. అంటే వేమూరు నియోజకవర్గం కొల్లూరు. ఆ కొల్లూరులో ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభకు ఇప్పుడే పెద్ద ఎత్తున కూడా ఎవరైతే ఆ వేమూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ఈ అభ్యర్థి అయినటువంటి నక్కా ఆనందబాబు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశాడు. పెద్ద ఎత్తున కూడా జనం అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొల్లూరుకి సంబంధించి ఏరియాకి సంబంధించి వేమూరులో పూర్తిగా కూడా ఇసుక మాఫియాకి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే వాటిని కూడా పెద్ద ఎత్తున కూడా ఆయన సభ వేదిక ద్వారా ఆయన వాటి మీద తన యుద్ధాన్ని ప్రకటించేటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఆ తర్వాత 7 గంటల ప్రాంతంలో రేపల్ల టౌన్ లో ఈ ఏదైతే ప్రజాగళం సభ ఉందో ప్రజాగళం సభకు సంబంధించి మరొక పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్ కి సంబంధించి ముఖ్యంగా కూడా ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు అక్కడ ఈ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసే పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించి ఎవరైతే రేపల్లకి సంబంధించి టీడీపీ అభ్యర్థి అనగానే సత్యప్రసాద్ మాత్రం ఇప్పుడే ఏర్పాట్లు పెద్ద ఎత్తున కూడా ఆయన నిన్న గత 2 రోజుల నుంచి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఆయన పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహించనున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రేపల్ల పట్టణం కానివ్వండి, దాని చుట్టుపక్కల నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఇప్పటికే ఆ సభను విజయవంతం చేసేందుకు కూడా అంతా సిద్ధమైనట్టు కనిపిస్తుంది. అదేవిధంగా కూడా వేమూరు నియోజకవర్గంలో కొల్లూరులో జరిగేటువంటి సభ కూడా 50 నుంచి 1,00,000 మంది దాకా హాజరవుతారని నక్కా ఆనందబాబు అయితే తెలియజేశారు. ప్రధానంగా కూడా ఈ ఏవైతే ప్రజాగళం సభలు జరుగుతున్నాయో ప్రజాగళం సభలో అన్ని చోట్ల కూడా పూర్తిగా కూడా సక్సెస్ అవుతున్న పరిస్థితి కనపడుతున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే బాపట్ల జిల్లాకు సంబంధించి వేమూరు, అదేవిధంగా రేపల్లో జరుగుతున్న సభలు కూడా అంతకు మించి సక్సెస్ అవుతాయని మాత్రం నాయకులు అయితే ఆశిస్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.